ప్లీజ్ నిషి, నీకు నా మీద కోపం ఉంటే నన్ను కొట్టు, తిట్టు, నేను భరిస్తాను. కానీ ఇలా నువ్వు నాపై ద్వేషం పెంచుకొని నేను తప్పు చేశానని నమ్మకు. నేను ఏ తప్పు చేయలేదని నువ్వు తెలుసుకో నిషి అని ధాత్రి చెప్తుంటే, ఏంటే నేనిప్పుడు కాఫీ అడుగుతుంటే నువ్వేమో కాంప్రమైజ్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఇప్పుడు కనుక నాకు కాఫీ తెచ్చివ్వకపోతే ఇవాళంతా నేను ఏమీ తినను అని నిషి చెప్తుంది. జగదాత్రి, నీకు నా పంతం గురించి తెలుసు కదా! నువ్వు నిజంగానే ఇప్పుడు కాఫీ తీసుకురాకపోతే ఇవాళంతా నేను ఏమీ తినను అని నిషి మరొకసారి చెప్తుంది. ఏంటి నిషి ఇదంతా అని కౌశికి అడుగుతూ ఉంటే, పోనీలే వదిన, నేను వెళ్ళి కాఫీ తీసుకువస్తానని ధాత్రి వెళ్తుంది. చిన్న పిల్లల ఇలా పంతం పట్టుకు కూర్చోవటం ఏంటి నిషి అని కౌశికి అంటుంది. ఈ అమ్మి ఇంత చేస్తుందంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసింది అని వైజయంతి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఏంటి ధాత్రి, నిష్క అడగటం, నువ్వు కాఫీ పెట్టివ్వటం, నిన్ను పని మనిషిలా చూస్తోంది అని కేదార్ వచ్చి అడుగుతూ ఉంటే, పోనీలే కేదార్, నిషి ఇప్పుడు నేను తనకేదో హాని తలపెట్టానని నమ్మింది కాబట్టి నాపై ఇలా కోపం చూపిస్తోంది. లేకపోతే నాతో ఎంత ప్రేమగా ఉండిందో నువ్వు కూడా చూసావు కదా! మళ్ళీ ఆ ప్రేమ నాకు దక్కాలంటే నిషి ఎన్ని మాటలన్నా నేను పడతాను. మళ్ళీ ఆ పిలుపు నేను పిలిపించుకోవాలి అని ధాత్రి అంటుంది. 3 రోజులు అక్క అక్క అని ప్రేమగా పిలిచి ఇప్పుడు జగదాత్రికి నరకం చూపించాలని చూస్తోంది. ఖచ్చితంగా కాఫీ తెమ్మని చెప్పిందంటే ఏదో పెద్ద ప్లానే వేసింది అని రాగిని కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇదిగో నిషి కాఫీ, ఇదిగోండి అత్తయ్య గారు కాఫీ అని ధాత్రి ఇచ్చేసి వెళ్తూ ఉంటే, ఏ జగదాత్రి ఆగవే అంటూ నిషి ఒక్కసారిగా కాఫీని ధాత్రి ముఖంపై విసిరి కొట్టేస్తుంది. అయితే ధాత్రి అంటూ కేదార్ ధాత్రిని పక్కకు లాగేస్తాడు. ఆ కాఫీ కాస్త కింద పడిపోతుంది. నిషిక అంటూ కేదార్ నిషి చెంప పగలగొట్టడానికి చెయ్యి ఎత్తి, అయితే కొట్టకుండా ఒక్క క్షణం ఆగిపోతాడు. హమ్మయ్య, కొట్టలేదు అని ధాత్రి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఏంటి నిష్క ఇది, కాఫీ అడిగి ముఖం మీద ఎందుకు కొట్టాలనుకున్నావు అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది. కాఫీ అడిగితే కాఫీతో పాటు కారం పొడి కలిపి తీసుకువస్తే మరి ముఖం మీద కొట్టక ఇంకేం చేస్తారు వదినా అని నిషి అంటే, ఏందమ్మి జగదాత్రి, నిష్క అంటే నీకెందుకంత కోపం? నిషిపై ఎందుకింత కక్ష కట్టావు? నిషి నీకు ఏం అన్యాయం చేసిందని అని వైజయంతి నిలదీస్తూ ఉంటుంది. నేను కారం కలపలేదు నిషి అని ధాత్రి అంటే, అంటే నేను అబద్ధం చెప్తున్నానా అని నిషి అంటుంది. జగదాత్రి అయితే కారం కలపలేదు, నువ్వే అబద్ధం చెప్తున్నావు అనిపిస్తోంది, నాకైతే అలాగే అనిపిస్తోంది అని రాగిని అంటే, నువ్వు పని మనిషివి, పని మనిషిలా ఉండు, నోరు మూసుకొని ఉండు అని నిషి అరుస్తూ ఉంటుంది. అప్పుడే కొంతమంది ఆడవాళ్ళు మేడం లోపలికి రావచ్చా అంటూ అడుగుతూ ఉంటారు. నిషిక, ఎవరో వస్తున్నారు, దయచేసి అరవకు అని కౌశికి చెప్తుంది. ఎవరు మీరు అని కౌశికి అడగటంతో, నా పేరు ప్రమీల మేడం, మేము ఉమెన్స్ వెల్ఫేర్ ఫౌండేషన్ నుంచి వస్తున్నాము. ఇక్కడ జగదాత్రి గారు అని ప్రమీల అడగటంతో, నేనేనని ధాత్రి చెప్తుంది. లేట్ కావ్య గారు అని అడగటంతో, మా అమ్మగారే, చెప్పండి ఏంటి విషయం అని ధాత్రి అంటుంది. ఇన్స్పెక్టర్ కావ్య గారు అప్పట్లోనే చేసిన ధైర్య సాహసాలని మేము గుర్తించి ఆవిడికి అవార్డు ఇవ్వాలనుకుంటున్నాము, అందుకే మేము ఇక్కడికి వచ్చాము అని చెప్పటంతో, ఏంటి మా అమ్మకి మీరు అవార్డు ఇస్తున్నారా, నాకు చాలా సంతోషంగా ఉంది అని ధాత్రి అంటుంది. ఏంది ఆ ఎమ్మికి అవార్డు ఇస్తున్నారా, ఆ ఎమ్మి హంతకురాలని మీకు తెలీదా అని వైజయంతి అంటుంది. ఆ ఎమ్మి ఎందుకు చచ్చిపోయిందో కూడా మీకు తెలియనట్లు ఉంది అని వైజయంతి అంటే, పిన్ని 25 ఏళ్ల కిందట జరిగిన విషయం మీకు తెలీదు, ఎవరు చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి మీకు అర్హత కూడా లేదు అని కేదార్ అంటే, చూసేవా అమ్మి, నీ ముందరే నాకు అర్హత లేదని ఎలా మాట్లాడుతున్నాడో అని వైజయంతి అంటే, నువ్వు మాట్లాడే మాటలకి గదిలో వేసి తలుపేసి తాళం వేయకుండా ఇక్కడే నిలబెట్టినందుకు సంతోషించు, నోరు మూసుకుంటావా అని సుధాకర్ అంటాడు. నేనన్న దాంట్లో తప్పేముంది అని వైజయంతి అంటుంది. ఏంటి పిన్ని అలా మాట్లాడుతున్నారని కౌశికి అంటుంది. ఒక పని చేయండి, నేను మీకు జైల్లో ఉన్న క్రిమినల్స్ లిస్ట్ కూడా ఇస్తాను, వాళ్ళందరి పేర్లు కూడా రాసుకొని వాళ్ళకు కూడా అవార్డు ఇవ్వండి, లేకపోతే హంతకులకి అవార్డులు ఇస్తానని చెప్తున్నారు ఏంటి అని నిషి మాట్లాడుతూ ఉంటే, నిషి అమ్మ గురించి తప్పుగా మాట్లాడుకు, నేను చూస్తూ ఊరుకోను అని ధాత్రి అంటుంది. ఏంటి, నేను హెల్ప్ చేస్తున్నాను, హెల్ప్ చేయటం తప్ప చెప్పు అని నిషి అంటుంది. మేడం, మీరు అంతలా బాధపడాల్సిన అవసరం లేదు, మేము కావ్య గారి గురించి మొత్తం డీటెయిల్స్ ఎంక్వైరీ చేసుకొని ఇక్కడికి వచ్చాము. కావ్య గారి గురించి ఇలా తప్పుగా కొంతమంది అనుకుంటున్నారు, కానీ మేము పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ని అందరినీ కూడా ఎంక్వైరీ చేశాము. ప్రతి ఒక్కరూ కూడా కావ్య గారి గురించి చాలా గొప్పగా చెప్పారు, అందుకే అవార్డు ఇవ్వాలనుకుంటున్నాం మేడం. అంతేకాదు, మీరు మీ అమ్మగారి పేరు మీద ఆశ్రమం పెట్టబోతూ ఉంటే తాయారు వచ్చి అడ్డుకొని ఆవిడ పేరు పెట్టుకుంది, అందుకే మళ్ళీ ఆ ఆశ్రమానికి మీ అమ్మగారి పేరు కూడా పెట్టాలనుకుంటున్నాము అని చెప్తూ ఉంటే, మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, కావ్య గారి మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ మొత్తం పోతుంది అని కౌశికి చెప్తుంటే, నేనుండగా అది జరగనివ్వను కౌశికి అంటూ తాయారు ఎంట్రీ ఇస్తుంది.
నలుగురు బ్యాగులు పట్టుకొని వచ్చి పేరు మారుస్తానంటే నేను చూస్తూ ఊరుకుంటానా? కావ్య అవినీతి పరురాలు, హంతకురాలు అని తాయారు చెప్తుంటే, చూడు మా అమ్మ గురించి ఇంకొక మాట మాట్లాడినా నువ్వు ఎక్కడి నుంచి వస్తావో అక్కడికే పంపిస్తాను తాయారు నిన్ను అని ధాత్రి వార్నింగ్ ఇస్తుంది. చూడండి పేరు మీరు ఎప్పుడు మారుస్తున్నారు అని కేదార్ అడగటంతో, రేపే సార్ అని ప్రేమేలా చెప్తుంది. అయితే రేపు మీరు పేరు మార్చండి, అక్కడే ధాత్రి అవార్డు అందుకుంటుంది అని కేదార్ చెప్పడంతో, అలాగే అని వాళ్ళు వెళ్ళిపోతారు. చూడు నేనుండగా అది జరగనివ్వను అని తాయారు చెప్తుంటే, మా వదిన గురించి ఇంకొక మాట మాట్లాడావంటే నేను చూస్తూ ఊరుకోను అని చిలకమ్మ అంటుంది. ఏంటి మీ వదిన అని తాయారు నిషి ఇద్దరు నిలదీస్తూ ఉంటారు. అంటే నిన్ను మేనకోడలు అనుకుంటూ ఉంది కదా, అందుకే అలా వరుసలు కలిపింది అంతేనని ధాత్రి కవర్ చేస్తుంది. చూడండి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది, అందరికీ బాగుంటుంది అని కౌశికి సుధాకర్ చెప్పడంతో, రేపు ఎలా బోర్డు మారుస్తారు, ఎలా అవార్డు అందుకుంటావో నేను చూస్తానంటూ తాయారు బయటికి వచ్చేస్తుంది. అమ్మి వెళ్ళి తాయారుతో మాట్లాడదాం పదా అని నిషి వైజయంతి బయటికి వస్తారు. ఏంటి మీరు కూడా నాతో ఛాలెంజ్ చేయడానికి వచ్చారా అని కారు దగ్గర నిలబడుకున్న తాయారు అడుగుతూ ఉంటే, లేదు లేదు మీతో మాట్లాడడానికే వచ్చాము, రేపు ఆ అవార్డు ప్రదానం జరగకూడదు, పేరు కూడా పెట్టకూడదు అని చెప్పటంతో, అన్నట్లు ఇందాక ఎక్స్ట్రాలు మాట్లాడిందే తనెవరు అని తాయారు అడగటంతో, అది మా పని మనిషి చిలకమ్మ అని నిషి చెప్తుంది. ఏంటి పని మనిషి ఇంత ఎక్స్ట్రాలు చేస్తుంది, రేపు వాళ్ళందరి కథ తేలుస్తాను అని తాయారు చెప్తుంది. సరే ప్లాన్ ఏంటి అని వైజయంతి చెప్పడంతో, తాయారు ఏదో ఒక ప్లాన్ చెప్తుంది. సూపర్, నీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను, రెడీగా ఉన్నాను నేను అని నిషి చెప్పడంతో, సరే అలాగే రేపు చూసుకుందాం అని తాయారు చెప్పి వెళ్తుంది. మళ్ళీ నోరు జారాను కదా జగదాత్రి, ఇప్పుడు మళ్ళీ నిషి వాళ్ళు ఏదైనా ప్రాబ్లం చేస్తారా అని రాగిని అడగటంతో, వాళ్ళ డౌట్ క్లారిఫై చేసుకోవటానికి ఇండైరెక్ట్గా ఏమైనా చేయొచ్చు, మనం జాగ్రత్తగా ఉండాలి అన్నట్లు రేపు అవార్డు ప్రదానం కోసం నేను నాన్న వాళ్ళని కూడా అందరినీ రమ్మని చెప్తాను అని ధాత్రి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆ జగదాత్రి అవార్డు తీసుకుంటుంటే మనం వెళ్ళటం ఏంటి నిషి, అక్కడ వాళ్ళని అందరినీ పొగుడుతూ ఉంటే మనం చూడాలా, నాకు రావటం ఇష్టం లేదు అని యువరాజ్ అంటే, లేదు జైలు నుండి రిలీజ్ అయిన ఆ తాయారు నేరుగా ఇక్కడికి వచ్చి జగదాత్రికి దిమ్మ తిరిగేలా ప్లాన్ చేస్తానని మాతో చెప్పి వెళ్ళింది, అందుకే వాళ్ళు ఏడుస్తూ ఉంటే మనం చూడాలి కదా, అందుకే నిన్ను కూడా ఆఫీస్కి వెళ్లకుండా రమ్మని చెప్తున్నాను అని నిషి జరిగిన విషయం చెప్పడంతో, ఓ అవునా అయితే 5 మినిట్స్లో రెడీ అయిపోయి వస్తానని యువరాజ్ వెళ్తాడు. నీకోసమే వస్తా ఉండానమ్మీ నిషి, చిలకమ్మని మాత్రమే బయటికి పంపిస్తే ఆ జగదాత్రి లక్ష ప్రశ్నలు వేస్తుంది, డౌట్ కూడా వస్తుంది కాబట్టి చిలకమ్మతో పాటి ఆ యమ్మీ శ్రీవల్లిని కూడా పంపిద్దాం అనుకుంటున్నాను అని వైజయంతి అంటే, అలాగే అత్తయ్య పదండి వెళ్దామని నిషి అంటుంది. వదిన ఆశ్రమం పిల్లల కోసం నేను బట్టలన్నీ తీసుకున్నాను, డిక్కీలో పెట్టేసి వస్తాను అని ధాత్రి రాగిని శ్రీవల్లి కారులో సర్దేసి వస్తారు. అన్నట్లు బట్టలు మాత్రమే తీసుకుంటే సరిపోతుందా, పిల్లలకి స్వీట్లు కూడా పంచాలి కదా అని నిషి అంటే, ఆల్రెడీ ఆశ్రమం వాళ్ళు పెడుతున్నారు నిషి అని ధాత్రి అంటుంది. ఆశ్రమం వాళ్ళు పెడితే సరిపోతుందా, మనం కూడా బట్టలతో పాటు ఇవ్వాలి కదా అని నిషి అంటుంది. వేస్ట్ అయిపోతాయని కౌశికి అంటుంది. స్వీట్లు తర్వాత దాచిపెట్టుకొని తింటారు వదిన, నేను ఈ జగదాత్రి మంచి కోసం చెప్తుంటే నన్ను ఇలా పేరు పెడుతున్నారేంటి అని నిషి అంటుంది. అమ్మ నిషి నీ తలకేమైనా దెబ్బ తగిలిందా, ఇంతకు ముందేమో ఎప్పుడు జగదాత్రిని తిట్టేదానివి, తర్వాత అక్క అక్క అని ప్రేమగా పిలిచావు, మళ్ళీ 2 రోజులకి ఏవో మెసేజ్లు అవి ఇవి చూసి జగదాత్రిని మళ్ళీ ఆడిపోసుకుంటున్నావు, ఇప్పుడేమో ఆశ్రమం పిల్లలపై ఇంత ప్రేమ చూపిస్తున్నావు అని సుధాకర్ అడుగుతూ ఉంటే, ఏందిబ్బో నేను నా కోడలంటే నీకు చులకనైపోయిందని వైజయంతి తిడుతూ ఉంటుంది. చూడండి స్వీట్లు కూడా ఇస్తే బాగుంటుందనే, ఇదిగో ఈ చిలకమ్మ శ్రీవల్లిని పంపి స్వీట్లు తీసుకురండి అని వైజయంతి చెప్తుంది. మనం వెళ్ళే దారిలో తీసుకుంటే సరిపోతుందని ధాత్రి అంటే, మనం వెళ్ళే దారిలో ఎక్కడ మంచి స్వీట్ షాపులు ఉన్నాయి, అందుకే వీళ్ళిద్దరూ వెళ్ళి తీసుకొస్తారు, మనం బయలుదేరుతాం అని వైజయంతి అంటుంది. చూడండి మీరు చిన్న కారులో వెళ్ళండి, అటు నుంచి అటే ఆశ్రమానికి వచ్చేయండి అని వైజయంతి అంటే, ఖచ్చితంగా వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు అని ధాత్రి మనసులో అనుకుంటూ, ఉండండి వీళ్ళిద్దరితో పాటు నేను కూడా వెళ్తాను అని ధాత్రి అంటుంది. నువ్వెందుకమ్మి వెళ్ళటం, వాళ్ళు వచ్చేస్తారులే అని వైజయంతి అంటే, ఏంటత్తయ్య నేనెందుకు వాళ్ళతో వెళ్ళకూడదు, వాళ్ళు ఇద్దరు మాత్రమే వెళ్ళాలా అని ధాత్రి అంటే, అక్కడ జరుగుతున్నది మీ అమ్మ ఫంక్షన్, నువ్వు గెస్ట్లా లేటుగా వస్తే ఏం బాగుంటుంది, ముందు వెళ్ళి అక్కడ పనులన్నీ చూసుకోవాలి కదా అని నిషి అంటుంది. అవును నిషి చెప్పింది కరెక్టే జగదాత్రి, నువ్వు అక్కడికి వెళ్ళి పనులు చూసుకో, వీళ్ళతో నేను వెళ్తాను, ఈ డిస్కషన్ పెట్టే లోపల అక్కడికి వెళ్ళి ఉండొచ్చు కూడా అని కౌశికి అంటే, అలాగే వదిన అని నిషి అంటుంది. కౌశికి వెళ్తోంది కదా, ఇప్పుడు ఎలాగమ్మి అని వైజయంతి అంటే, ఇప్పుడు కౌశికి వదిన్ని కూడా వద్దని చెప్తే డౌట్ వస్తుంది అత్తయ్య, అందుకే నేను ఊరుకున్నాను, అయినా రౌడీలను చూసి కౌశికి వదిన పక్కకు తప్పుకుంటుంది, కానీ
మన ప్లాన్ అయితే సక్సెస్ అవుతుంది అని నిషి చెప్తుంది. ఏంటి ధాత్రి అలా చూస్తున్నావు అని కేదార్ అడగటంతో వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు అని ధాత్రి అంటుంది. వాళ్ళతో పాటు ఎలాగో కోష్కి అక్క వెళ్తుంది కదా, ఏం జరగదులే ధాత్రి, అక్క చూసుకుంటుంది అని కేదార్ చెప్తాడు. రే, ఒక్కరు కూడా కనిపించటం లేదేంటి, ఏమో ఏకంగా 13 మందిని కిడ్నాప్ చేసి తీసుకురమ్మన్నారు. సరే ఆ లేడీస్ హాస్టల్ దగ్గరికి వెళ్దాం పదా అని రౌడీలు అనుకుంటూ ఉంటారు. అతయ్య, వెంటనే తయారికి కాల్ చేయండి అని నిషి చెప్పటంతో, అవునన్నా, మేము బయలుదేరిపోయాము, జగదాత్రి కేదార్ కారులో మాతో పాటి వస్తున్నారు, కౌశికి చిలకమ్మ వాళ్ళతో వస్తోంది అని వైజయంతి చెప్తూ ఉంటే, అవునా, సరేలే, కౌశికి పక్కన పెట్టేసి ఆ చిలకమ్మని కిడ్నాప్ చేయమని నేను రౌడీలకు చెప్తానులే అని తాయారు చెప్తూ ఉంటే, ఖచ్చితంగా వేరే వాళ్ళతో మాట్లాడుతోంది అని ధాత్రి కేదార్ అనుకుంటూ ఉంటారు.